వసంత పంచమి వేడుకల సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ కూడా కిక్కిరిసిపోయాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటు వర్గాలు కావచ్చు, సంతోషమాత దేవాలయం దీనికి సంబంధించి ఇప్పటికే భక్తులు తండోపతండాలుగా వస్తున్న పరిస్థితి. మనం ప్రస్తుతం సిద్దిపేటలో ఉన్నటువంటి సంతోషమాత దేవాలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు రామకృష్ణ ఉన్నారు. పంతులు గారు చెప్పండి, అంటే వసంత పంచమి ప్రత్యేకత ఏంటిది, ఎట్లా జరుపుకోవాలి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠనిలయే సరస్వతి నమోస్తుతే. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు వసంత పంచమి, శ్రీ పంచమి అని మనకి ఈ రోజున చెప్తారు. అంటే వసంత పంచమి అంటే మరి వసంత ఋతువు రాకముందే మరి దీని వసంత పంచమి అని ఎందుకు వచ్చింది అని అంటే, మనకి మామూలుగా వసంత ఋతువు ప్రారంభమై కంటే వచ్చేటువంటి ముందు పంచమిని వసంత పంచమి, కానీ దీని శ్రీ పంచమి అంటే ఇది శుభమైనటువంటి రోజుగా మనకి పరిగణిస్తారు. దీనికి మనకి నేపాల్ ప్రాంతం, ఉత్తర భారతదేశంలో ఈ రోజున సరస్వతి అమ్మవారి పుట్టినరోజుగా భావించి వారు అమ్మవారికి అనేకమైనటువంటి విశిష్టమైనటువంటి పూజలు చేయడం జరుగుతుంది. అలానే మన ప్రాంతంలో, మన తెలంగాణ ఈ ప్రాంతంలో మనకి ఈ రోజు నుంచి శుభముహూర్తాలు అంటే పెళ్ళిళ్ళకి సంబంధించినవి కానీ, అలానే మనకి అక్షరాభ్యాసాలు కానీ, తర్వాత పూలు పండ్లు అని మనకి మిగతా గృహప్రవేశాలని మనకి శాప ముహూర్తాలు కానీ ఈ రోజున మనం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది విజయదశమికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో ఈ వసంత పంచమి కూడా అలాంటి ప్రాముఖ్యత మనకి పూర్వం నుంచి కూడా ఒక ఆచారంగా ఉంది. అలానే మనకి శాస్త్రంలో తెలియజేస్తూ కాళిదాసు అని మనకి మహాకవి మనందరికీ తెలుసును. అయితే ఆయనకి ఎటువంటి విద్య లేకుండా ఉండేటువంటి వాడు. వివాహం అయిన తర్వాత వాళ్ళ భార్యకి ఈ విషయం తెలుస్తుంది, ఈయనకేమీ రాదు అని. అప్పుడు చాలా ఆయన బాధపడినటువంటి వాడే సముద్రంలో దూకడానికి వెళ్ళినప్పుడు సరస్వతి అమ్మవారు ఆయనకి ప్రత్యక్షం అవ్వడం జరుగుతుంది. తర్వాత అమ్మవారి యొక్క ఉపాసన చేయడం జరుగుతుంది. దానివల్ల ఆయన మహాకవిగా మనకి ఇప్పుడు కాళిదాసు మహాకవిగా మనకి ఉన్నాడు. ఇది అంతటికీ కారణం ఈ రోజున ఆయనకి అమ్మవారు ప్రత్యక్షమైన రోజుగా మనకి పురాణాల్లో తెలియజేస్తారు. కనుక ఈ రోజున సరస్వతి అమ్మవారిని ఆరాధించిన, అభిషేకించిన, అర్చించిన మనకి మంచి జ్ఞానం కలుగుతుంది అని. మనందరికీ కావాల్సింది జ్ఞానమే కనుక అటువంటి జ్ఞానము, విద్య అన్నీ రావాలంటే సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన ముఖ్యం. అందువల్ల ఈ రోజున అమ్మవారిని ఆరాధిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించి మంచి విద్య, మంచి జ్ఞానము లభిస్తుంది అని మనకి శాస్త్రం. హిందూ సాంప్రదాయబద్ధంగా ఈరోజు పిల్ల పాపలతో కూడా వచ్చి ఖచ్చితంగా విద్యాభ్యాసం చేసుకోవాలని ప్రతి ఒక్క ఆడపడుచు తల్లిదండ్రులు కోరుకుంటారు. కాబట్టి వారికి ఏం చెప్తారు పంతులు? మన సనాతనమైనటువంటి యొక్క సంప్రదాయంలో ఖచ్చితంగా వారానికి ఒకసారైనా కుటుంబం అంతా కూడా కలిసి గుడికి రావడం అనేటువంటిది అది ఒక శ్రేష్టం. అలానే ఈ రోజున పిల్లలందరినీ కూడా మనం ఉండేటువంటి ఇంట్లో ఉండే పిల్లల్ని ఒకసారి మనకి చక్కగా సంప్రదాయంగా మంచి దుస్తులు, సంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించి, అలానే మంగళప్రదమైనటువంటి యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి పూలు కానీ పండ్లు కానీ ఇవి తీసుకొని దేవాలయానికి వచ్చి అమ్మవారికి చక్కగా ప్రదక్షిణాలు చేసి ఈ రోజున కూర్చొని అమ్మవారి యొక్క శ్లోకము, అమ్మవారి యొక్క మంత్రాన్ని ఆలయంలో కూర్చొని 10 నిమిషాలు అంటే 108 సార్లు మనం ఒకసారి అమ్మవారి యొక్క నామాన్ని మనం స్మరించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఆ ఉండేటువంటి ఇంటికి, ఆ ఉండేటువంటి కుటుంబానికి, ఆ పిల్లలందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అన్ని శుభాలు చేకూరుతాయి. అందువల్ల ఈ రోజున తప్పకుండా, ఈ రోజు అని కాదు, ఈరోజు విశేషం కనుక ఈరోజు తప్పకుండా రావాలి. ప్రతి కుటుంబం మన సంప్రదాయంలో, మనం ఉండేటువంటి సనాతన హిందూ ధర్మ సంప్రదాయంలో ప్రతి కుటుంబం అందరూ కూడా కలిసి వారానికి ఒకసారి అందరూ కలిసి కుటుంబ సమేతంగా దేవాలయానికి వచ్చి దర్శించుకొని వెళితే ఆ దేవాలయంలో ఉండేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క ఏదైతే మనకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అది మనం పొంది మనకి అన్నీ కూడా శుభాలు కలుగుతాయి. అంటే వసంత పంచమి రోజు నాడు పసుపు బట్టలు ధరించి తూర్పు దిక్కున కూర్చుండి పూజలు చేస్తే సకల సౌకర్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ఆ విషయంలో భక్తులకు ఏం చెప్తారు? మనకి ఈ రోజున అక్షరాభ్యాసం అనేటువంటిది ఈరోజు చేస్తే చాలా మంచిది అని మనకి చెప్తారు. దాంట్లో తూర్పు ముఖం అంటే మనకి ఏ కార్యక్రమం చేసినా యజమానులు తూర్పు ముఖంగా ఉండి మనం చేసినట్లయితే దానివల్ల మంచి ఫలితం, శుభమైనటువంటి ఫలితం మనకి కలుగుతుంది అని మనకి శాస్త్రవచనం. తూర్పు కానీ ఉత్తరం కానీ దాంట్లో ప్రధానంగా మనకి యజమానులు తూర్పు ముఖంగా కూర్చొని హోమాలైనా, పూజలైనా, అర్చనలైనా తూర్పు ముఖంగా కూర్చొని చేసినట్లయితే మనకి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అందులో ఈరోజు మనకి ఉండేటువంటి పసుపు బట్టలు అని మనం అంటున్నాం కదా,
పసుపు బట్టలు అనేటువంటిది మనకి మంగళకరమైనటువంటిది. మనకి పసుపు కుంకుమ ఎట్లానైతే మనకి ఏ శుభకార్యం జరిగినా ముందుగా పసుపు కుంకుమతోటే మనం ఆరంభం చేస్తాం కనుక, అలానే లక్ష్మీప్రదంగా మనకి ఈ పసుపుని కుంకుమని మనం ఆరాధిస్తాం కనుక పసుపు బట్టలు ధరించినట్లయితే మనకి ఒంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అదంతా పోతుంది. ఒక శుభమైనటువంటి ఒక సంప్రదాయం, మంగళకరంగా వాళ్ళకి మంచి జరుగుతుంది అని మనకి పురాణాలు తెలియజేస్తాయి. కనుక పసుపు బట్టలు ధరించి దేవాలయ దర్శనం కానీ మనకి పూజలో పాల్గొనడం కానీ చాలా మంచి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అది పసుపు అనేటువంటిది బృహస్పతి సంబంధం. బృహస్పతి అంటే మనకి నవగ్రహాల్లో ఉండేటువంటి గురువు అంటాం కదా, ఆ గురువు సంబంధం. దానికి అది బృహస్పతి అనేటువంటి ఆ గ్రహం మనకి జ్ఞానాన్ని కల్పిస్తుంది కనుక జ్ఞానప్రదమైనటువంటి సూచికగా మనం ఈ పసుపు బట్టలు ధరిస్తాం ఈ రోజున. థ్యాంక్ యూ పంతులు. ఇది పరిస్థితి. అంటే వసంత పంచమి రోజు నాడు అమ్మవారిని దర్శించుకుంటే, సరస్వతి మాతను దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయి, పిల్లలు కూడా విజ్ఞానవంతులయ్యే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా అర్చకులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు కిక్కిరిసిపోయి ఒక దైవ దర్శనంలో ఉన్నటువంటి సరస్వతి మాత ఆశీస్సులు పొందుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.